Hi friends, Rizwan here. మనం ఈ ఆర్టికల్ రైటింగ్ ఫార్మాట్ వీడియోలో అసలు యాక్చువల్లీ ఫార్మాట్ ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఆర్టికల్ రైటింగ్లో ఫార్మాటింగ్ ఎలా చేయాలి, ఆ ఫార్మాట్ స్ట్రక్చర్ ఎందుకు వాడాలి, దాని గురించి నేను వివరంగా చెప్తాబోతున్నాను. ఈ మాడ్యూల్ కోసం మీరు కంపల్సరీగా మీరు ఒక పేపర్, పెన్ లేదా నోట్ ప్యాడ్ మీ చేతిలో పెట్టుకోండి. ఫస్ట్ అది తీసుకున్న తర్వాతని ఈ వీడియోని వినండి. జస్ట్ పాజ్ చేసేయండి ఈ వీడియోని, పేపర్ పెన్ తీసుకొని, ఎందుకంటే మీకు ఇందులో రాయాలి, కంప్లీట్గా రాసుకొని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇది ఆర్టికల్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ఫార్మాట్ మనుషుల్లో అట్రాక్షన్ని, వాళ్ళ మనుషుల యొక్క బ్రెయిన్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళు ఎలా డేటాని అట్రాక్ట్ చేస్తుంది, ఏ విధమైన డేటాని ఆ బ్రెయిన్ అట్రాక్ట్ చేస్తుందో ఆ విధానం ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే బ్రెయిన్ హ్యూమన్ బీయింగ్స్లో, మనుషుల్లో ఎలా ఏ విషయం ఫస్ట్ వెళ్ళాలి, వాళ్ళ మైండ్కి ఏ విషయం సెకండ్ వెళ్ళాలి, ఏ విషయం థర్డ్ వెళ్ళాలి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తేనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. లేదంటే జస్ట్ హరివరిగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం పాడేస్తున్నాం ఆర్టికల్లో, అయితే వాళ్ళు కొనే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది ఇప్పుడు ఆర్టికల్స్ రాస్తారు, మెయిన్ ప్రాబ్లం ఇదే. వాళ్ళు ఆర్టికల్స్ అయితే మంచిగా రాస్తారు, కానీ దాని ద్వారా వాళ్ళకి సేల్స్ అనేవి జనరేట్ కావు. వాళ్ళ ఆర్టికల్స్ ద్వారా, వాళ్ళ సబ్జెక్ట్ ద్వారా ఎక్కువ సేల్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ గుడ్స్ అనేవి జరగవు. అందుకు పెద్ద టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని రోజులు వాళ్ళ ఆర్టికల్స్ వాడేసి తర్వాత వాళ్ళని తన్నేస్తూ ఉంటాయి. వాళ్ళు అంతా డెలివర్ చేయలేరు. వాళ్ళకి అసలు సైకాలజీ ఆఫ్ చాలా మందికి తెలియదు. ఈ సైకాలజీ యాక్చువల్లీ హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది, అది ఎలా అట్రాక్ట్ చేస్తుంది, అంటే హ్యూమన్ సైకాలజీలో ఇది ఇంపార్టెంట్ పార్ట్. మన బ్రెయిన్లో ఏముంది, వాళ్ళ బ్రెయిన్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది, ఏ విషయం ముందు బ్రెయిన్కి పంపించాలి, ఏ విషయం సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా పంపించాలి. అయితే ఈ ఆర్టికల్ రైటింగ్ ఫార్మాట్ దాన్ని బేస్డ్ చేసుకొని రాస్తే, ఇంకా రీడర్ మీ ఆర్టికల్ రైట్ చేసిన తర్వాత రీడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా మీ ఆర్టికల్ ఎక్కువ హార్డ్ వర్డ్స్ రాయడం అది ఏం ఉండే అవసరం ఉండదు. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్కి ఈజీ లాంగ్వేజ్ ఒక పద్ధతి ప్రకారం చెప్పితే సరిపోతుంది. అయితే ఏదో మనం తెలుగు వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్లో రైటింగ్ చేయాలంటే ఏదో పెద్దగా రాయాలన్నట్టు, అట్లా ఏముండదు. జనరల్ వర్డ్సే, కానీ ఒక పద్ధతిలో రాస్తే 100% రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ దానికన్నా ముందు మనం ఇక్కడ ఫార్మాటింగ్లో ఎందుకు వాడాలి అది చెప్తున్నాను. ఎందుకంటే ఇది హ్యూమన్ బ్రెయిన్కి అండర్స్టాండ్ అవుతుంది, ఈ ఆర్టికల్ రైటింగ్ ఫార్మాట్ అండర్స్టాండ్ అవుతుంది. ఇంకా ప్రూవెన్ మార్కెటింగ్ మెథడ్స్ బై టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు టాప్ కంపెనీస్ ఉన్నాయి, ప్రపంచంలో టాప్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఈ మెథడ్స్ని ఫాలో చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు టాప్ క్లాస్లో వెళ్తున్నారు. అయితే ఈ మెథడ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎగ్జాంపుల్గా యాపిల్ కంపెనీ చూడండి, యాపిల్ ఫోన్, యాపిల్ ల్యాప్టాప్ పెద్ద కంపెనీ. వాళ్ళు కూడా వాళ్ళ ఆర్టికల్స్లో ప్రజలకి ఇదే విధానం చెప్పిండ్రు, కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ కంపెనీగా వరల్డ్ వైడ్ ఎదిగినరు. అందుకు మీరు కూడా ఈ ఫార్మాట్ యూజ్ చేస్తే మీ ఆర్టికల్ రైటింగ్లో సక్సెస్ అనేది జనరేట్ అవుతుంది. ఈజీగా మీరు ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఇంకా ఈ ఫార్మాట్ని ఒక పేపర్ మీద రాసుకొని మీ ల్యాప్టాప్ ముందు ఎక్కడైనా హైట్లో దాన్ని ప్లేస్ చేసేయండి, ఒక పిన్ పెట్టేసి దానికి పెట్టేయండి. ఎందుకంటే ఈ ఫార్మాట్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి, ఆటోమేటిక్లీ మీ మైండ్లో వస్తూ ఉంటుంది. దాంతోపాటు మీరు 100% రిజల్ట్ వచ్చేస్తుంది. రీడర్ విల్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఈ పద్ధతి ద్వారా రాస్తే రీడర్స్, ఆర్టికల్ రైటర్స్ మీతోని కనెక్ట్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మిమ్మల్ని వాల్యూ ఇస్తారు. అయితే మీకు సేల్స్ అనేవి మీ ఆర్టికల్స్ ద్వారా, మీ వెబ్సైట్స్ ద్వారా ఎక్కువ జరుగుతాయి, మీకు లాభాలు అనేవి ఎక్కువ వస్తాయి. దిస్ విల్ హెల్ప్ రీడర్ టు టేక్ యాక్షన్. ఈ పద్ధతిలో రాస్తే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యూ విల్ బికమ్ ఎన్ అథారిటీ. మీరు ఒక అథారిటీ ఫిగర్గా, ఒక ఎంటర్ప్రెనర్గా కనబడతారు. మీరు ఒక చాలా పెద్ద అథారిటీగా కనబడతారు. దాంతో
మీ వాల్యూ, మీ విలువ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి యాపిల్ కంపెనీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ మెథడ్ వాడినరు కాబట్టి మీరు కూడా వాడి జస్ట్ మెథడ్ ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో వాళ్ళు ఘనకార్యం చేసినట్టు అనుకుంటాం, కానీ అట్లా ఏముండదు. జస్ట్ ఒక పద్ధతి ప్రకారం మీకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలిసిపోతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీ ఆర్టికల్స్లో ఇంప్లిమెంట్ చేయండి, మీకు కూడా రిజల్ట్ వస్తుంది. అందులో ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టు ఏముండదు. మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా రిజల్ట్స్ అనేది సంపాదించుకోవచ్చు ఇందులో. అయితే ఫార్మాట్ ఏముంది ఇక్కడ చూడండి. ఫార్మాట్ ఎప్పుడు ఏ ఆర్టికల్ రాసినప్పుడు మనం ఈ భావనలో రాయాలి. ఫస్ట్ ఎలా అంటే వై అన్నట్టు రాయాలి. వై అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీ కోసం ఆర్టికల్ రాస్తున్నారు. ఎంఎన్సి, టాప్ ఎంఎన్సి కంపెనీ ఉంది, ఆ కంపెనీ గురించి మీరు రాస్తున్నారు. అయితే ఆ కంపెనీ గురించి రాసేటప్పుడు వై అనేది ఫస్ట్ రాయాలి. మీరు ఎందుకు, మీ కంపెనీ ఏంది, మీరు ఎలా ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ కంపెనీ గురించి డీటెయిల్ ఇక్కడ వివరంగా ఇవ్వండి. వై అనేది ఇందులో మీరు ఇవ్వాలి. వైలో మీ కంపెనీ యొక్క స్టేటస్ కానీ అది ఇవ్వాలి. నేను మాస్టర్స్ ట్రైనింగ్ని ఈ సబ్జెక్ట్ని డీటెయిల్లో కవర్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇది బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి బేసిక్ ఒక అండర్స్టాండింగ్ అవుట్లైన్ ఇస్తున్నాను. అయితే నా మాస్టర్స్ కోర్స్ కూడా మీరు ఫాలో అయ్యి అందులో కూడా మీకు చాలా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. అయితే ఇందులో ఫస్ట్ రాసేది ఏంటంటే మీరు వై అన్నట్టు రాయాలి. ఎలా అంటే వై ఐ ఆమ్ సేయింగ్ దిస్ బికాస్ అంటే నేను ఇది ఎలా ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీ గురించి సో అండ్ సో ఇది చేసింది ఈ కంపెనీ. మేము ఎందుకు చెప్తున్నామంటే వై వీఆర్ సేయింగ్ దిస్ బికాస్ వీ హ్యావ్ డన్ ఏ గ్రేట్ రీసెర్చ్. అలా అంటే మనము ప్రజలకి ఒక వై భావనలో చెప్తున్నాం. ఐ ఆమ్ డూయింగ్ దిస్, వై ఐ ఆమ్ రైటింగ్ దిస్, ఐ ఆమ్ డూయింగ్ దిస్ బికాస్ అన్నట్టు రాయాలి. Why we are doing this, why we are launching this company, why we are doing these products, why we are giving these services like that. Why I am showing this, మేము ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాము అనే భావన రావాలి. మేము ఎందుకు మీకు చూపిస్తున్నాము, మేము మీతోని ఎందుకు షేర్ చేస్తున్నాము, మా కంపెనీ యొక్క సర్వీసెస్ని మీకు ఎందుకు షేర్ చేస్తున్నాము, మా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని మీకు ఎందుకు షేర్ చేస్తున్నాము అనే భావన అనేది వైలో రావాలి. ఇది ఫస్ట్ లైన్స్లో మీకు కనబడాలి ఆర్టికల్లో. సెకండ్ లైన్లో హౌ అన్నట్టు రావాలి. సెకండ్ లైన్స్లో, లైన్ అంటే సింగిల్ లైన్ కాదు, ఒక పారాగ్రాఫ్ రాసిన తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో అనుకోండి హౌ వీ డిడ్ ఇట్ అంటే మేము ఇంతకు ముందు ఎలా చేసినాము, ఇంతకు ముందు మేము ఇలా ప్రజలకి సర్వీస్ ఇచ్చినాము, ఇంతకు ముందు ఏమేమి డెలివర్ చేసినాము. హౌ దే డిడ్ ఇట్ అంటే మాతోని పెద్ద పెద్ద కంపెనీస్ ఇంతకు ముందు టైఅప్ అయినాయి, వాళ్ళు ఎలా చేసినారు అన్నట్టు. హౌ వాళ్ళు చేసినారు, మాతోని కలిసి వాళ్ళు ఎలా ఇది చేసినారు, బెనిఫిట్ ఇది చేస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ రావాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు, డూయింగ్ ఇట్, హౌ వీఆర్ డూయింగ్ ఇట్, ఇప్పుడు మేము ఎలా ఈ కంపెనీ అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని డెలివర్ చేస్తున్నాము, ఇప్పుడు అందులో ఏముంది. హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఎలా సేవ ఇస్తున్నారు, వేరే కంపెనీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు, హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ అనే భావనతో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ వాట్ అన్నట్టు థర్డ్ భావన రావాలి. వాట్ ఆర్ దే గోయింగ్ టు అచీవ్ అంటే మీరు ఈ కంపెనీ ద్వారా ఏం అచీవ్ చేయబోతున్నారు, ప్రజలు ఏం అచీవ్ చేయబోతున్నారు. వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ అంటే మీరు ఏం అచీవ్ చేయబోతున్నారు, దీని ద్వారా మీకు రిజల్ట్స్ ఏమొస్తాయి. వాట్ విల్ బి ది రిజల్ట్స్, మీరు మా కంపెనీ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు ఏం రిజల్ట్స్ వస్తాయి, మా కంపెనీ సర్వీసెస్ తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి, మా కంపెనీలో మీరు జాయిన్ అయితే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు ఇది ప్రజలకు చేయడం అంటే ఈ ప్రాసెస్లో రాయాలి. వై అన్నట్టు భావన ఫస్ట్ రావాలి. మీ కంపెనీ గురించి రాసేటప్పుడు కంపెనీ గురించి ఆర్టికల్ రాసేటప్పుడు వై అనే భావన మీరు ఫస్ట్ ఫేజ్లో తీసుకోవాలి. వై మీరు అసలు ఎవరు, మీరు ఎందుకు ఉన్నారు, మీరు అసలు ఎవరు, ఎందుకు ఉన్నారు, ఎందుకు చెప్తున్నారు, అయితే మేము ఎందుకు చెప్తున్నానంటే అన్నట్టు ఫీలింగ్ భావన రావాలి. నెక్స్ట్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ మేము ఎలా చేస్తున్నాము, మేము ప్రజల కోసం కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎలా తెస్తున్నాము, ఎలా చేస్తున్నాము ఇది చేయాలి. నెక్స్ట్ వాట్ ఎలా చేస్తున్నాము, ఏం బెనిఫిట్ అవుతుంది, మీకు ఏం బెనిఫిట్ అవుతుంది. అయితే వై ఫస్ట్ వై హౌ వాట్ ఈ ఫార్మాట్ పెద్ద పెద్ద కంపెనీ చెప్పినట్టు యాపిల్ కంపెనీ మరి వేరే కంపెనీస్ కూడా యూజ్ చేసినాయి.
వాళ్ళు దీంతోనే సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ భావనలో ఏ ఆర్టికల్ రాసినా, మీరు హెల్త్ కేర్ కంపెనీకి రాసినా, ఎడ్యుకేషన్ బేస్డ్ కంపెనీకి రాసినా, మరి ఏ కంపెనీకి రాసినా కానీ మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మరి నేను అఫిలియేట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్తున్నాను. నా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ మాడ్యూల్స్ కూడా ఇంకా మీకు రాబోతున్నాయి. ఆ వీడియోస్లో మీకు మీరు తీసుకోండి. అందులో మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ కూడా మీరు అమ్మచ్చు. అమ్మేటప్పుడు మీరు ఈ ఆర్టికల్స్ ప్రోడక్ట్ గురించి రాసి ఈ భావనలో రాసిండ్రు అనుకోండి, నేను అందులో డీటెయిల్ చెప్తాను మాస్టర్స్లో. ఆర్టికల్ రైటింగ్ మాస్టర్స్ తీసుకున్నప్పుడు మీకు అంతా డీటెయిల్గా కవర్ అయిపోతుంది. అయితే ఈ వై అన్నట్టు ఇలా డీటెయిల్గా రాయాలి, హౌ అన్నట్టు ఎలా డీటెయిల్గా రాయాలి, వాట్ అన్నట్టు ఇలా డీటెయిల్గా రాయాలి, మొత్తం చెప్తాను మాస్టర్స్లో. మీరు ఇది నేర్చుకుంటే మీరు ఇంకా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఆ అఫిలియేట్ ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతాయి మీకు ఆన్లైన్లో. నేను చెప్తాను ఎక్కడ దొరుకుతాయి, మొత్తం డీటెయిల్స్ చెప్తాను. అఫిలియేట్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఆ అఫిలియేట్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ అఫిలియేట్ ప్రోగ్రామ్కి మీరు ఈ ఆర్టికల్ రాసిండ్రు. ఒక ప్రోడక్ట్ ఉంది, హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంది, దాని గురించి వై, హౌ, వాట్ ఫార్మాట్లో డీటెయిల్గా రాసిండ్రు. రాసిన తర్వాత కింద మీరు ఆ ప్రోడక్ట్ గురించి మీ వెబ్సైట్లో వివరించిండ్రు. అయితే మీకు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఆ అఫిలియేట్ కంపెనీస్ నుంచి కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ నా దగ్గర మొత్తం కంప్లీట్ మీకు నాలెడ్జ్ దొరుకుతుంది, మాస్టర్స్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీరు అన్ని మాడ్యూల్స్ తీసుకోండి. అంటే ఇది రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత ఒక పేపర్ మీద అతికిపెట్టి మీ ముందు పెట్టుకోండి. ఈ భావనలు రాయాలి. వై వీఆర్ డూయింగ్ దిస్, హౌ వీఆర్ డూయింగ్ దిస్, వాట్ వీఆర్ డూయింగ్ దిస్. అంటే ఈ భావనలు రాస్తే ప్రజలకి తొందరగా అర్థమవుతుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అయితే నెక్స్ట్ మనం ఈ ఫార్మాట్ ఇక్కడ వరకు ముగిస్తాము. నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్తాము.